హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. కేఎల్ రాహుల్తో సెలెక్టర్స్ ఫుట్బాల్ అని ఒక థంబ్నెయిల్ టైటిల్ పెట్టి నేను 3 ఏళ్ల క్రితం అనుకుంటా ఒక వీడియో చేశాను. కానీ 3 ఏళ్ళు గడిచినా ఇప్పటికీ అదే పరిస్థితి. ఇప్పటికీ సెలెక్టర్స్ అతనితో ఫుట్బాల్ ఆడుకుంటారు. సెలెక్టర్స్ కావచ్చు, టీమ్ మేనేజ్మెంట్ కావచ్చు. ఇంకా అచ్చ తెలుగులో చెప్పాలంటే చెడు కూడా ఆడేసుకుంటున్నారు. సో ఒకసారి అతను ఓపెనింగ్ చేస్తాడు, ఒకసారి మిడిల్ ఆర్డర్లో ఆడతాడు, ఒకసారి వికెట్ కీపింగ్ చేస్తాడు, ఒకసారి మామూలుగా ఒక ఫీల్డర్గా ఆడతాడు. అన్ని రకాలుగా వాడేసుకుంటున్నారు. ఆ మిడిల్ ఆర్డర్లో కూడా నెంబర్ 5 స్లాట్ అని చెప్తారు, నెంబర్ 6లో ఆడిస్తారు. కరెంట్ సిరీస్లో చూడండి, 2 సార్లు కూడా నెంబర్ 6లో ఆడించారు, 2 సార్లు ఫెయిల్ అయ్యాడు. నెంబర్ 6 అతనికి అలవాటు లేదు. నెంబర్ 6లో హీస్ మిస్ఫిట్గా అనిపిస్తున్నాడు. నెంబర్ 5 ఈజ్ ద స్లాట్ ఫర్ హిమ్. నెంబర్ 5లో హీ స్కోర్డ్ సో మెనీ రన్స్ ఇన్ వన్డే ఫార్మాట్. నెంబర్ 6 అని కుదురుకోవట్లేదు. సో అతని ఫ్యాన్స్ చాలా ఆగ్రహంగా ఉన్నారు. పర్టికులర్లీ సెకండ్ వన్డేలో కటక్లో జరిగిన సెకండ్ వన్డేలో మనం చాలా కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నాం. ఎందుకంటే ఆల్రెడీ రోహిత్ అండ్ శుభ్మన్ గిల్ 130 రన్స్ యాడ్ చేశారు. సరే, విరాట్ కోహ్లీ అవుట్ అయినా శ్రేయస్ అయ్యర్ రోహిత్ మధ్య కూడా మంచి పార్ట్నర్షిప్ చూసాం. సో ఆ టైంలో అక్షర్ కాకుండా రాహుల్ పంపించి ఉండాల్సింది. కానీ అప్పుడైనా కొద్దిగా బాల్ టర్న్ అవుతుంది, స్పిన్నర్స్ క్రాక్స్ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అనుకున్నారు. ఏంటంటే మళ్ళీ అక్షర్ని పంపించారు. అక్షర్ స్కోర్డ్ వెల్. ఆడిన 2 మ్యాచ్లు కూడా అక్షర్ నెంబర్ 5లో వచ్చి ఒకసారి 50, ఒకసారి 40 చేశాడు, 49. సో హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ టు బి వెరీ గుడ్ ప్లేయర్. ఒక ఫ్లోటర్గా లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మెయింటైన్ చేసేవాడుగా ఉన్నారు. కానీ ఇక్కడ ఆ మ్యాచ్ గెలవడం కంటే కూడా రాహుల్కి కాస్త కాన్ఫిడెన్స్ ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. నిజంగా మ్యాచ్ కొంచెం టైట్ అయింది, ఎందుకంటే వికెట్స్ పడ్డాయి. బట్ స్టిల్ ఆ మ్యాచ్ గెలవడం అవడం కంటే కూడా రాహుల్కి నెంబర్ 5లో ఆడించాలి. అతనికి నెంబర్ 5లోనే అతను రన్స్ చేస్తారు. మీరు ఫిగర్స్ చూడండి, నేను స్టాట్స్ కూడా తీశాను. నెంబర్ 5లో రాహుల్ మొత్తం అతను ఆడిన 79 ODIsలో 33 నెంబర్ 5లో ఆడాడు. ఎక్కువ అంటే ఆల్మోస్ట్ 50% నెంబర్ 5లో ఆడాడు. అతని యావరేజ్ 57 అతని యావరేజ్ వైల్ బ్యాటింగ్ అట్ నెంబర్ 5. అతను ఓవరాల్ యావరేజ్ 47 ఉంది. అంటే ఒక 10 రన్స్ ఎక్స్ట్రా. అంటే చాలా చాలా ఎఫెక్టివ్గా ఆడుతున్నాడు అతను. స్ట్రైక్ రేట్ కూడా 80sలో ఉంది అతని ఓవరాల్ స్ట్రైక్ రేట్. నెంబర్ 5లో 95 ఉంది. సో నెంబర్ 5లో క్విక్గా రన్స్ చేస్తాడు, ఫ్రీ ఫ్లోయింగ్గా బ్యాటింగ్ చేస్తాడు, కన్సిస్టెంట్గా బ్యాటింగ్ చేస్తాడు. అతను చేసిన 7 ODI 100స్లో 2 నెంబర్ 5లోనే వచ్చినాయి. నెంబర్ 4లో కూడా బాగానే బ్యాటింగ్ చేస్తున్నాడు. నెంబర్ 4లో 15 మ్యాచ్లు ఆడాడు, తక్కువ. కానీ అక్కడ కూడా అతని యావరేజ్ ఆల్మోస్ట్ 56 ఉంది. అక్కడ కూడా 200s ఉన్నాయి అతను. సో నెంబర్ 4, నెంబర్ 5 ఈజ్ ద రైట్ ప్లేస్ ఇఫ్ ఈజ్ నాట్ ఓపెనింగ్ అనేది వద్దనుకున్నాం. సరే, ఓపెనింగ్ కాదు, మిడిల్ ఆర్డర్లోనే బాగా ఆడుతున్నాడు, అది ప్రూవ్ అయింది. ఓకే, ఎస్, అగ్రీడ్. సో ఈ ఫార్మాట్లో కానీ T20sలో కానీ వైట్ బాల్ క్రికెట్లో ఈజ్ మోర్ సూటబుల్ ఫర్ ది రోల్ ఆఫ్ ఏ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్, బట్ నాట్ నెంబర్ 6. నెంబర్ 6లో అతను ఆడిన 4 మ్యాచ్లు, ఇంక్లూడింగ్ 2 ఇన్ ది కరెంట్ సిరీస్. ఈ 4 అతను చేసిన అతని యావరేజ్ 18 మాత్రం. సో 18 మాత్రం అతని యావరేజ్. సో నెంబర్ 6 అతను వచ్చి రావట్లేదు. నెంబర్ 5 ఆర్ నెంబర్ 4. నెంబర్ 4లో 2 ఏళ్ల క్రితం సౌత్ ఆఫ్రికాలో కూడా ఆడాడు, బాగానే బ్యాటింగ్ చేశాడు. సో నెంబర్ 4 ఆర్ నెంబర్ 5లో ఆడించండి. ఒకవేళ మీరు అక్షర్ని నెంబర్ 5లో ఆడిద్దాము, లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అనుకుంటే, కనీసం లాస్ట్ మ్యాచ్లో అయినా శ్రేయస్ అయ్యర్ ఆల్రెడీ హ్యాడ్ ఏ గుడ్ అవుటింగ్, 2 మ్యాచ్ల్లో రన్స్ చేశారు కాబట్టి కనీసం నెంబర్ 4లో అయినా రాహుల్కి కాస్త గేమ్ టైం ఇవ్వండి. అది నెంబర్ 1 నేను చెప్పే ప్రపోజల్. ఎందుకంటే మీరు కేఎల్ రాహుల్ మీ ఫస్ట్ చాయిస్ కీపర్ అని అనుకుంటున్నారని ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఛాంపియన్స్ ట్రోఫీకి. అలా అనుకుంటే అతనికి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే రాహుల్ విషయంలో మీకు అందరికీ తెలుసు, ఈజ్ ఆల్వేస్ షార్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అతనికి మెడ మీద కత్తి వేలాడుతుంది, నువ్వు కనుక సరిగ్గా ఆడకపోతే ఇంకోళ్ళని రీప్లేస్ చేస్తారు, సంబడీ హ్యాస్ బీన్ బ్రీతింగ్ డౌన్ యువర్ నెక్ అనే ఒక ఫీలింగ్ క్రియేట్ చేస్తే అతని బ్యాటింగ్ ఫెయిల్ అవుతుంది. అతను ప్రెషర్లో వస్తాడు, సరిగ్గా బ్యాటింగ్ చేయడు. కానీ ఇప్పుడు అదే జరుగుతుంది కదా, అక్కడ అదే జరుగుతుంది. మీరు అతను క్లియర్గా చెప్పాలి, యు ఆర్ గోయింగ్ టు బి అవర్ నెంబర్ 1 చాయిస్, నాట్ రిషబ్ పంత్. రిషబ్ పంత్ టీంలో ఉన్నాడు యాజ్ ఎ కవర్, సెకండ్ కీపర్గా, రిజర్వ్ కీపర్గా మాత్రమే ఉన్నాడని చెప్పాలి. ఎందుకంటే అక్షర్ పటేల్తో మీరు లెఫ్ట్ హ్యాండర్ టాప్ ఆర్డర్లో లేని లోటు మీరు తీర్చుకుంటున్నారు కాబట్టి మీరు ఈ విషయం అతనికి కన్ఫర్మ్ చేయాలి, క్లారిఫై చేయాలి. చేయకపోతే రాహుల్ రన్స్ చేయడు. మీరు నెంబర్ 5 ఆడించిన చేయడు, నెంబర్ 4 ఆడించిన చేయడు. ఎందుకంటే అతనికి ఆ ప్రెషర్ అనేది ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. సో మీరు రిషబ్ పంత్ విషయంలో క్లారిటీ ఉండాలి. ఇప్పుడు మనం లాస్ట్ వన్డే 12 తారీఖు జరగబోతున్న లాస్ట్ వన్డేలో మీరు కనుక మళ్ళీ రిషబ్ పంత్ తీసుకొచ్చి రాహుల్ని కూర్చోబెడితే మళ్ళీ సిచ్యుయేషన్ మొదటికి వస్తుంది.
మీరు నైదర్ హియర్ నార్ దేర్, నా ఘర్కా నా ఘాట్కా అయిపోతుంది మన పరిస్థితి. ఎందుకంటే ఈ కీపర్ విషయంలో మీకు క్లారిటీ ఉండాలి. కీపర్ ఎవరన్న విషయంలో క్లారిటీ ఉండాలి. ఆ కీపర్కి ఏంటంటే నువ్వు బాగా ఆడకపోతే పలానా వాడు వస్తాడు అనే ఒక భయం ఉండకూడదు. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీ ఈజ్ ఏ స్మాల్ టోర్నమెంట్. మీరు ప్రతి మ్యాచ్ లీగ్ స్టేజ్లో గెలవాలి. ఆడిన 3 మ్యాచ్లు గెలవాలి. బంగ్లాదేశ్ మీద గెలవాలి, పాకిస్తాన్ మీద గెలవాలి, న్యూజిలాండ్ మీద గెలవాలి. గెలిస్తేనే మీరు సెమీస్కి వెళ్తారు. చిన్న టోర్నమెంట్, మీరు ఇక్కడ బోల్డెన్ ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి వీల్లేదు. గతంలో ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేసే ఫెయిల్ అయ్యారు. ఎక్కడ ఫెయిల్ అయ్యారు? 2022 T20 వరల్డ్ కప్లో రిషబ్ పంత్తో పాటు సడన్గా దినేష్ కార్తిక్ని తెర మీద తీసుకొచ్చారు. అతను ఐపీఎల్లో బాగా ఆడేసరికి అతను ఫినిషర్ అని చెప్పి తీసుకొచ్చారు. కొన్ని మ్యాచ్ల్లో దినేష్ని ఆడించారు, అతను ఫెయిల్ అయితే మళ్ళీ రిషబ్ని ఆడించారు. ఇద్దరు ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే ఇద్దరికి తెలుసు నా ప్లేస్ గ్యారంటీ లేదని చెప్పి. ఎప్పుడైతే కీపర్కి అలాంటి ఒక కీపర్ కానీ ఏ ప్లేయర్ కానీ మై ప్లేస్ ఇన్ ది 11 ఈజ్ నాట్ గ్యారంటీడ్ అంటే ప్రెషర్లో ఉంటాడు. సో ముఖ్యంగా రాహుల్ లాంటి ప్లేయర్ ఆల్వేస్ షార్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అది ఎవరిని అడిగినా చెప్తారు, మనందరికీ తెలిసిన విషయం. రాహుల్కి మీరు కాన్ఫిడెన్స్ ఇవ్వకపోతే నీ ప్లేస్ గ్యారంటీ అని అతని నుంచి రన్స్ రావు. కీపింగ్ బాగానే చేస్తున్నాడు, కానీ బ్యాటింగ్లో ఆడిన 2 innings కూడా అతను టెంటేటివ్గా కనిపించాడు. ఏమాత్రం కాన్ఫిడెంట్గా ఆడలేదు. సో అతనికి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, అతనే అవసరం. రిషబ్ పంత్ ఫ్యాన్స్ నొచ్చుకున్నా సరే నేను చెప్పేది ఏంటంటే ఛాంపియన్స్ ట్రోఫీలో హౌ టు ప్లే రాహుల్ మనం చూసాం కదా. 2 మ్యాచ్ల్లో కూడా మన బ్యాటింగ్ క్లిక్ అయినా, టాప్ ఆర్డర్ బాగానే పర్ఫామ్ చేసినా కూడా మనకి వికెట్లు పడ్డాయి. చివరికి వచ్చేసరికి 2 మ్యాచ్ల్లో కూడా 4 వికెట్ల తేడాతోనే గెలిచాం. సో యూ నీడ్ డెప్త్ ఇన్ ద బ్యాటింగ్ అండ్ యూ నీడ్ కన్సిస్టెన్సీ ఇన్ ద బ్యాటింగ్. సో ఆ కన్సిస్టెన్సీ రాహుల్ ఇవ్వగలడు, డిఫరెంట్ గేర్స్లో ఆడగలడు. ఒకవేళ టాప్లో కొద్ది వికెట్లు పడినా కూడా చివరిలో అతను దాన్ని అక్కడికి ఒక ఇన్సూరెన్స్గా ఉంటాడు. సో రాహుల్ ఈజ్ ద రైట్ మ్యాన్ ఫర్ ది లాంగర్ ఫార్మాట్. T20స్లో రాహుల్ ఆడమని నేను ఎప్పుడు చెప్పను, రాహుల్ని T20s ఆడించకూడదని కూడా చెప్తాను. కానీ ఈ ఫార్మాట్లో మాత్రం రాహుల్ షుడ్ బి అవర్ ఫస్ట్ చాయిస్ కీపర్. రిషబ్ పంత్ టీంలో ఉన్నప్పటికీ ఆ క్లారిటీ ఇవ్వాలి. ఒకవేళ లాస్ట్ మ్యాచ్లో రిషబ్ పంత్కి మీరు ఆడించినా సరే రాహుల్ కూడా ఆడించారు. అలా కాకుండా రాహుల్ పక్కన పెట్టి రిషబ్ పంత్ని ఆడిస్తే లాస్ట్ మ్యాచ్లో మళ్ళీ మొదటికి వస్తుంది. అంటే మీరు ఆ కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తున్నారు. కీపర్ ఎవరన్న విషయంలో కన్ఫ్యూషన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. రిషబ్ పంత్ 3 మ్యాచ్లో కూర్చోబెట్టినా ఇబ్బంది లేదు. సో రాహుల్తోనే మీరు వెళ్ళాలి అనుకున్నప్పుడు రాహుల్ కన్సిస్టెంట్గా ఆడతాడు, వరల్డ్ కప్లో బాగా ఆడాడు, రీసెంట్ బీజీటీలో కూడా బాగా ఆడాడు అనుకున్నప్పుడు అతను కాన్ఫిడెన్స్ ఇచ్చి అతను హయ్యర్ ఆఫ్ ది ఆర్డర్ బ్యాటింగ్ చేయించండి. ఇన్ ఎనీ కేస్ నెంబర్ 4 నెంబర్ 5లో ఆడించే ప్రయత్నం చేయండి. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అన్నిసార్లు అవసరం రాదు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ లేకుండానే మనం వరల్డ్ కప్లో ఆడాం కదా. వరల్డ్ కప్లో ఆడాము, వన్డే వరల్డ్ కప్లో, అండ్ వీ హ్యావ్ సక్సీడెడ్ ఆల్సో. సో అందుకని రాహుల్ని 6లో పంపడం నాకైతే అర్థం కాలేదు. 6లో పంపడం కరెక్ట్ కాదు అని నాకు అనిపిస్తుంది. ఫ్లోటర్గా వాడాలి అక్షర్ పటేల్, నో డౌట్. కానీ రాహుల్కి ముందుగా కాన్ఫిడెన్స్ రాదు. ఒక మంచి ఇన్నింగ్స్ వస్తే, ఒక మంచి ఇన్నింగ్స్లో అతను ఒక 50 చేశాడు, కనీసం 40 చేశాడంటే నెక్స్ట్ టైం ఎక్కడ ఆడిచ్చినా బాగానే ఆడతాడు. సో ఆ అవకాశం అట్లీస్ట్ లాస్ట్ వన్డేలో కల్పిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు ఈ విషయంలో నాకు కామెంట్స్లో చెప్పండి.